చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, సాయంకాల సమయంలో నీ యందు భయభక్తి కలిగి నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకోవాలని సదుద్దేశంతో వచ్చాను తండ్రి. వినేవారికి చెప్పే నాకు మంచి జ్ఞానం ఇవ్వమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఉదయం క్రిస్మస్ మెసేజ్ చెప్పుకున్నాం. పశువుల తొట్టిలో యేసు, పశువులమైన మనకు ఆహారంగా ఆయన తొట్టిలో ఉండడం అనేది, జీవాహారంగా ఉండడం అనేది జరిగిందని ఉదయం చెప్పాను. ఈరోజు ఒక రెండు చెప్తాను. క్రిస్మస్ స్పెషల్ మెసేజ్లు ఇది అనేది అయినప్పుడు 5వది అయింది. పాఠం పేరు ఏంటంటే సత్రములో స్థలము లేనందున. ఆ 2 అధ్యాయాల్లో ప్రతి పదానికి ఒక పాఠం ఉంటుందండి. పాఠం పేరు ఏంటంటే సత్రములో స్థలము లేనందున. లోకసువార్త 2:7. క్రిస్మస్ స్పెషల్ మెసేజ్ 5 ఏంటంటే సత్రములో స్థలము లేనందున. లోకసువార్త 2:7 సత్రములో వారికి స్థలము లేనందున. యేసు పుట్టడానికి మరే తల్లి గర్భాన్ని ఇచ్చింది, కానీ ఆయన పుట్టేసిన తర్వాత ఉండడానికి చోటు లేదంటండి. పుట్టడానికి గర్భం ఉంది, కానీ ఏమంటే మరియ గారు ఏమన్నా అబ్జెక్షన్ పెట్టిందండి? అసలే మారు మాట కూడా మాట్లాడలేదు. కానీ పుట్టిన తర్వాత ఆయనకి స్థలం అనేది లేదు. కన్యమర్య గర్భాన్ని అడిగినప్పుడు ఇటు మాట్లాడకుండా ఓకే అందే. 8 నెలల పాటు, సుమారు 9-8 నెలల పాటు మోసింది, ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా. కానీ పుట్టిన తర్వాత ఆయన పడుకోబెట్టడానికి స్థలం లేకుండా పోయింది. అందుకని బైబిల్ గ్రంథంలో ఏం రాయబడిందంటే స్థలము లేనందున, సత్రములో స్థలము లేనందున. పుట్టడానికి స్థలం ఉంది, కానీ ఉండడానికి స్థలం లేదు. మత్తయి సువార్త 8:20 చూస్తే మీరు యేసుక్రీస్తు అంటున్నాడు, నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకు చోటు లేదు. ఈ 2 మాటలు మనం చూసుకుంటే అదే మాట మనకి ఎక్కడ ఉంటుందంటే లోకసువార్త 9:58. ఆకాశ పక్షులకు నివాసములు గలవు, మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకు స్థలము లేదని అతనితో చెప్పాను. ఏమండి, చాలామంది చంద్రమండలం మీదకి, ఇతర గ్రహాల్లోకి నివాసం ఉండడానికి వెళ్ళిపోతున్నారు. ఫ్లాట్లు కూడా కొనేసుకుంటున్నారు. గట్టిగా మాట్లాడితే జంక్షన్ నుంచి ఏలూరుకి మధ్యలో బోర్డు ఉందండి స్థలం. జంక్షన్ నుంచి గన్నవరానికి మధ్యలో బోర్డు ఉంది. అక్కడ దాకా ఎందుకు ఇటు నూజిబడి వెళ్ళే దారిలో ఎంత ఉందండి స్థలం? చాలా ఉంది. ఉందా లేదా? చంద్రమండలం దాకా అవసరమా? ఇక్కడేం స్థలాలు లేనట్టుగా అక్కడ వరకు వెళ్తుంది. ఇటు తిరుపతి రోడ్లోకి వెళ్ళిన బోర్డులన్నీ స్థలాలు. చంద్రమండలంలోకి వెళ్ళవలసిన పని లేదు. చిన్న మాట, యేసుక్రీస్తుకి స్థలం ఉందా లేదా? నేను చెప్పిన దాన్ని బట్టి ఆలోచించండి మేడం. చాలా స్థలం ఉందిగా, ఉందా లేదా? బోర్డు ఉంది స్థలం. మరి ఎందుకు రాయించాడు ఈ మాట? సత్రములో వారికి స్థలము లేనందున. పాఠం పేరు ఏంటంటే సత్రములో స్థలము లేనందున. పోనీ పుట్టినప్పుడు బిడ్డ దాయడానికి లేదని అనుకుందాం, జనసంఖ్య రాయించుకొని వేరే చోటుకి వెళ్ళారు, ఇల్లేం దొరకలేదు అనుకుందాం. పోనీ ఆయన పుట్టి పెరిగిన తర్వాత అంటున్న మాట ఏంటి? మత్తయి సువార్త 8:20 కానీ, లోకసువార్త 9:58 కానీ, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నవి, మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలం లేదని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు ఉండడానికి స్థలం ఉందా లేదా? బోర్డు ఉంది కదండి స్థలం. భూమంతా అయిందే కదా, ఎక్కడైనా ఉండొచ్చు. మరి ఏంటి ఈ మాట యొక్క సారాంశం? మాటని మాటగా తీసుకుంటే మనకి అర్థం అవుతుంది. అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయను. మన అక్షరాన్ని అక్షరంగా తీసుకున్నాం అనుకోండి, మనకి ఈ వాక్యం ఏమీ కూడా అర్థం అవ్వదు. కాబట్టి మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఈ వచనాన్ని ఆలోచించాలి. తొందరగా సెట్. ఏంటి అంత పెద్ద పప్పు తెస్తున్నావు సత్య? ఎవరిచ్చారు? అంటే లోకసువార్త 2:7 రాయబడిన మాట ఏంటంటే, హరిబాబు రాజేష్, మీ సమయాన్ని బట్టి మీరు ఉండి వెళ్ళిపోండి, మేము విధానం 8-8:30 వరకు మేము లాగిస్తాం. ఓకే, మీ సమయాన్ని బట్టి మీరు కంటిన్యూ చేస్తారు. తర్వాత యూట్యూబ్లో విందరు. ఓకేనా? ఓకే. సత్రములో స్థలము లేనందున. వాస్తవానికి స్థలం అనేది ఉందండి. పుట్టి పెరిగిన తర్వాత మనుష్య కుమారుడు ఉండడానికి చూడలేదు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకి బొర్రెలు ఉన్నాయి, నేను ఉండడానికి చూడలేదు అన్నాడు. ఉందా లేదా? ఉందా. అంటే ఈ మాటలో ఏదో మెలికి ఉంది. సత్రములో వారికి స్థలము
లేనందున అనేదాన్ని మన భావాన్ని నేర్చుకుందాం. ఎక్కడ చోటు లేదని, ఎక్కడ స్థలం లేదని మనం ఈ మాటను బట్టి వాక్య భావాన్ని అర్థం చేసుకోవాలంటే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. అందరూ తీయగలిగిన వాళ్ళందరూ రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. మనం ఏమి నేర్చుకుంటామంటే లోకాసువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న సత్రములో వారికి స్థలము లేనందున అనే వాక్యం యొక్క భావాన్ని క్రిస్మస్ స్పెషల్ మెసేజ్ 5గా నేర్చుకుంటున్నాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. వారు తమ మనస్సులలో దేవునికి చోటీయ నొల్లకపోయారు. ఇప్పుడు యేసుక్రీస్తు అన్న మాట ఏంటంటారు? పక్షుల గూళ్ళకేమో గూళ్ళు ఉన్నాయి, పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకేమో బొరియలు ఉన్నాయి, మనకేమో ఇళ్ళు ఉన్నాయి. దేనికి దానికి ఉంది. మనిషి కుమారుడు తలవాల్చుకునేందుకు చోటు లేదు, పుట్టినప్పుడు సత్రంలో చోటు లేదంటే అర్థం ఏంటంటే ఎక్కడ చోటు లేదు? హృదయంలో. దాని అర్థం అదండి. ఒక మొక్కలో చెప్తే సత్రంలో ఆనాడు స్థలం లేదు, ఈనాడు మనుషుల హృదయాల్లో చోటు లేదు. సత్రంలో వారికి స్థలము లేనందున ఈనాడు మానవ హృదయాల్లో చోటు లేదు. 1వ అధ్యాయం 28వ వచనం చదివింది. వారి మనస్సులలో దేవునికి చోటు లేదు కాబట్టి చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించను. అంటే అలా చూస్తే ప్రతి వారిలో కూడా ఎవరికి చోటు లేదంటే అన్నిటికి చోటు ఉంది, కానీ దేవునికి చోటు అనేది లేదు. ఈ లోకంలో ఎందరినో చూసినా ప్రతి వాళ్ళ దేనికో దానికి చోటు ఉంటుంది వాళ్ళ హృదయంలో. కానీ దేనికి చోటు లేకుండా పోతుందంటే హృదయంలో దేవుని యొక్క వాక్యానికి, దేవునికి చోటు లేకుండా పోవడం అనేది జరుగుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం అండి. యేసుక్రీస్తుకి మన హృదయంలో చోటు లేనప్పుడు మనం ఎంత క్రిస్మస్ చేసినా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, ఎన్ని కేకులు కట్ చేసినా అది ఆయనకు అవసరం లేదు. అక్కడ ఆనాడు సత్రంలో చోటు లేదు, ఈనాడు మానవ హృదయంలో చోటు అనేది లేదు. ఎప్పుడైతే ఎవరైతే క్రీస్తుకి మానవ హృదయంలో చోటు ఇస్తారో వాళ్ళు చేసేదే నిజమైన క్రిస్మస్. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం కానీ 14వ వచనం కానీ ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఈ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించను. దేవుని మాటలు మన హృదయంలో ఉంటే క్రీస్తు మన హృదయంలో ఉన్నట్టు. అర్థమైందని చెప్పింది మీకు. 1:1 ఏముందంటే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చింది. వచ్చింది ఎవరంటే యేసుక్రీస్తు. భూమి మీద యేసుకు చోటు లేదు అంటే అర్థం ఏంటంటే మానవ హృదయాల్లో వాక్యానికి చోటు లేదు. ఎవరైతే వాక్యానికి చోటు ఇస్తారో వాళ్ళ హృదయాల్లో ఏమున్నట్టు? క్రీస్తుకి స్థలము ఉన్నట్టు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం మీరు చూసుకుంటే దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది అని రాయబడింది. ఇప్పుడు వాక్యాన్ని మన హృదయంలో చోటిస్తే క్రీస్తుకు చోటిచ్చినట్లే. సత్రములో వారికి స్థలము లేనందున ఆకాశ పక్షులకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి. మనిషి కుమారుడు తలవాల్చుకున్నటకు చోటు ఎక్కడ లేదంటున్నాడు? మానవ హృదయాలలో చోటు లేదంటున్నాడు. ఆయన ఉండడానికి చాలా చోటు ఉంది. ఆయన వాక్యంగా చూసామనుకోండి, ఎవరు ఇల్లు ఇవ్వలేదేమో, ఎవరు ఏం పెట్టలేదేమో అనుకుంటారు జనాలు. ఎక్కడ చోటు కోరుకుంటున్నాడు అంటే ఆయన మానవ హృదయాల్లో చోటు అనేది కోరుకుంటున్నాడు. అన్ని దేశాల్లో కూడా క్రిస్మస్ చేసుకుంటారు. కొన్ని దేశాల్లో ఏంటంటే ఎక్కువ రోజులు హాలిడేస్ వస్తాయి అంటండి. అది న్యూజిలాండ్ అంటండి, 10 రోజులు సెలవులు వస్తాయంట. 10 రోజులు చర్చిలు క్లోజ్ చేసేస్తారంటండి. ఎంజాయ్ చేయాలి కదా, సెలవులు కదా. ఏమన్నా దారుణంగా ఉందండి. క్రిస్మస్ సెలవులు ఇచ్చిందే క్రిస్మస్ గురించి. వాళ్ళు ఆ టైంలో దేన్ని మూసేస్తున్నారంటే చర్చిల్ని క్లోజ్ చేసేస్తున్నారు. కొంతమంది పండగ చేసుకోకూడదని క్రిస్మస్ రోజు అసలు ఏమీ జరపరండి కొన్ని చర్చిల్లో. ఇది ఒక రోగం. క్రిస్మస్ రోజున క్రీస్తుకి ఏమి లేకుండా పోయింది? చోటు లేకుండా పోయింది. ఆ దేశాల్లో ఏముండదంటే చర్చిలు క్లోజ్, ఎంజాయ్ చేయాలి మేము. బాధే కదండి ఆయనకి. అందుకనే క్రిస్మస్ పండగ మనకు లేదని చాలామంది అసలు చర్చిలే జరగకుండా చేయడం కూడా జరుగుతుంది. ప్రజలందరి కొరకు ఆయన పుడితే ఆయనకు ఆ ప్రజల హృదయంలో ఏమి లేదు? చోటు అనేది లేదు. మన హృదయంలో వాక్యానికి స్థలం ఇస్తే డైరెక్ట్గా ఎవరికి ఇచ్చినట్టుంటే స్థలం? యేసుక్రీస్తుకి స్థలం ఇచ్చినట్లే. కొలసీలకు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయం 16వ వచనం చివరి మాట. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం.
మీ హృదయములలో కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చివరిలో ఉంటుందండి. చివరి మాట, క్రీస్తు వాక్యము మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఎవరి హృదయాల్లో అయితే క్రీస్తు వాక్యం సమృద్ధిగా నివసిస్తుందో వాళ్ళు చేసేది నిజమైన క్రిస్మస్. సత్రములో స్థలము లేనందున మనిషి కుమారుడు తలవాల్చుకుంటకు చోటు లేదు. ఎక్కడ అంటే మానవ హృదయంలో. ఆనాడు సత్రంలో చోటు లేదు, ఈనాడు మానవ హృదయాల్లో ఆయనకి చోటు అనేది లేదు. కాబట్టి బైబిల్ పూర్తి చేస్తున్న చివరి మాటల్లో ఏం చెప్పారంటే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింప నీడి. మరి క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా ఎలా నివసిస్తుందండి? పై వచనంలో ఉంది. మొదటి నుంచి చదువుకురండి, మీకు అర్థం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనుచు కృపాసహితంగా దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో కూడిన క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింప నీయుడి. అంటే సంపూర్ణంగా వాక్యం మనలో నివసిస్తేనే క్రీస్తు మనలో చోటిచ్చినట్లు, క్రీస్తుకు మనం చోటు అనేది ఇచ్చినట్లు. కొందరికి కొన్ని వచనాలు మాత్రమే తెలుసండి. అలా 4-5 ఆశీర్వాద వచనాలు ఉంటాయి కదా, అవి మాత్రమే చదువుకుంటారు. ఈ క్రిస్మస్కి అయ్యే చదువుకుంటారు, వచ్చే క్రిస్మస్ కూడా అయ్యే చదువుకుంటారు, మళ్ళీ వచ్చే క్రిస్మస్కి కూడా అయ్యే చదువుకుంటారు. మరి వాళ్ళ హృదయాల్లో వాక్యం సమృద్ధిగా ఉన్నట్టండి. వాళ్ళ గురించి రాయబడిన మాట ఏంటంటే సత్రంలో స్థలం లేదు, మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టుకు చోటు లేదు, మానవ హృదయాల్లో క్రీస్తు వాక్యానికి చోటు అనేది లేదు, దేవుని వాక్యానికి చోటు అనేది లేదు. సామెతల గ్రంథం చూడండి 4వ అధ్యాయం 23వ వచనం. ఒకవేళ క్రీస్తు వాక్యం మన హృదయంలో సమృద్ధిగా సంపూర్ణంగా నివసిస్తే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం ఏం జరిగిద్ది అనేది రాయబడిందండి అక్కడ. మీ హృదయములో క్రీస్తు వాక్యం సమృద్ధిగా మన హృదయంలో నివసిస్తే మీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. జీవధారలన్నా దేవుని వాక్యం అన్నా ఒకటే, జీవధారలన్నా దేవుని వాక్యం అన్నా ఒకటి. మన హృదయంలో సమృద్ధిగా క్రీస్తు వాక్యం నివసిస్తే మన హృదయంలో ఏమొస్తాయంట? జీవధారలు బయటికి వస్తాయి. ఇర్మియా గ్రంథంలో మీకు రాయబడిన మాట మీ అందరికీ తెలుసు. హృదయము అన్నింటికంటే ఘోరమైనది ఘోరమైనది హృదయం అన్నింటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదు. బైబిల్ గ్రంథం హృదయం గురించి ఏం చెప్పిందంటే హృదయము అన్నింటికన్నా మోసకరమైనది, అన్నింటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు. ఏదంట? మానవ హృదయం గురించి చెప్తూ మన శరీర అవయవాలు అన్నింటికన్నా మోసమైంది అదే, ఘోరమైన వ్యాధి కలిగింది కూడా అదే. దాన్ని క్రీస్తు వాక్యంతో నింపి దాన్ని మనం ఏం చేసుకోవాలంటే రిపేర్ చేసుకుంటే మన హృదయంలో నుంచి జీవవాక్య దారులు అనేవి బయటకు వస్తాయి. చాలామంది ఏం చెప్తారంటే హృదయం అన్నింటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని లైన్లో పెట్టుకున్నాడు ఎవరు లేరని చెప్పేశారు ఇప్పటి వరకు. ఎలా పెట్టుకోవచ్చు అని తెలిసింది మనకు. ఇప్పుడు క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా నివసిస్తే ఆ ఘోరమైన వ్యాధి కాస్త నయమైపోయి మన హృదయంలోంచి ఏమొస్తాయి అంటే జీవధారలు అనేవి బయటికి రావటం అనేది జరుగుతుంది. కాబట్టి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. మన హృదయం ఘోరమైన వ్యాధి కలదు, దాన్ని ఏం చేయాలంటే జీవవాక్యం అనేది మన హృదయంలోనికి సమృద్ధిగా వెళ్ళాలి. 4వ అధ్యాయం 4వ వచనం. మీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. చాలా పట్టుదలతో పట్టుకోవాలంటండి. వినేసి వదిలేస్తే కొందరు. పట్టుదల అంటే గట్టి పట్టుతో హృదయం పట్టుకోవాలి. 4:10 అలా పట్టుకుంటే మనకు వచ్చే ఒక ఉపయోగం రాయబడింది అక్కడ. నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల, హృదయంతో గట్టిగా పట్టుకుని ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. దీర్ఘాయు ఇస్తాడంటండి. అంటే ఎక్కువ కాలం బ్రతకాలంటే ఏం చేయాలి? హృదయంలో క్రీస్తుకు చోటు ఇవ్వాలి, లేదా వాక్యానికి చోటు ఇవ్వాలి. 12వ వచనం చూడండి. నువ్వు నడుచున్నప్పుడు కాలు ఇరుకున పడదు. కాలు ఇరుకున పడదంటే అర్థం ఏంటి? తప్పటి అడుగులో పడదు. ఇప్పుడు హృదయం క్రీస్తు వాక్యంతో
నిండి ఉన్నప్పుడు. 20వ వచనం చూడండి. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యమునకు చెవి యొక్కటం అంటే పాటలో కూడా వచ్చిందండి మనకి. ఆ మాట ప్రకారం జీవించాలి. జీవించాలి అంటే అది ఎక్కడ దాచుకోవాలంటే హృదయంలో దాచుకోవాలి. 21వ వచనం. కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము. 21వ వచనం ఇంకా ఉందండి. హృదయంలో భద్రం చేసుకొనుము. 22వ వచనం. అదే జీవము, అదే ఆరోగ్యము. అదే జీవము, అదే సర్వ శరీరమునకు ఆరోగ్యము. క్రిస్మస్లో క్రీస్తుకు చోటు ఉందా అంటే లేదండి. అందుకనే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, వాస్తవానికి వెళ్ళిన వాళ్ళల్లో యూదులు ఉన్నారా లేరండి? జనసంఖ్య రాయించుకోవడానికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దూతలు వచ్చి చెప్పారు ఏమని, మాకు ఒక వెలుగు వచ్చింది, ఈ దేవుని కుమారుడంట అని చెప్పినప్పుడు అందరూ కూడా వాళ్ళ మాటలకు ఆశ్చర్యపోయారు. సమాజం అంతా తెలుసా తెలీదా? తెలుసు. తెలిసిన ఆయనకి ఏమి ఇవ్వలేదు. పుట్టిన తర్వాత ఉండడానికి సత్రంలో ఎవరున్నారు? మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నాయండి. మనలాంటి మనుషులే ఉన్నారు, వాళ్ళతో పాటు ఇళ్ళోళ్ళే ఉన్నారు. కానీ వాళ్ళు ఎవ్వరు కూడా ఎవరికి చోటు ఇవ్వాల? క్రీస్తుకి చోటు ఇవ్వాలి. ఈనాడు సమాజంలో హృదయంలో క్రీస్తుకి, క్రీస్తు వాక్యానికి చోటు అనేది లేకుండా పోతుంది. ఎవరైతే క్రీస్తు వాక్యాన్ని హృదయంలో సమృద్ధిగా నివసింపజేసుకుంటారో వాళ్ళ హృదయము ఘోరమైన వ్యాధి నుంచి కోలుకొని వాళ్ళ హృదయంలోంచి జీవవాక్యపు దారులు అనేవి బయటికి వస్తాయి. అలా వచ్చినప్పుడు వాళ్ళకి కాలు ఇరుగిన పడదు, వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఇంకా హృదయంలో వాటిని భద్రం చేసుకుంటే అవే వారికి జీవము, సర్వ శరీరమునకు ఆరోగ్యము. అదే కదండి. ఒకసారి చూడండి 22వ వచనం. 22వ వచనం చదవండి. దొరికిన వారికి అవి జీవమును, సర్వ శరీరమునకు. క్రీస్తుని మన హృదయంలోకి చోటిస్తే అంటే క్రీస్తు వాక్యానికంటే నీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు నీ హృదయంలో భద్రం చేసుకుంటే అప్పుడు నీ నోట్లోంచి జీవపు దారులు వస్తాయి. అవే నీకు సర్వ శరీరానికి ఆరోగ్యము, నువ్వు దీర్ఘాయుష్మంతుడవు అవుతావు. ఇంత కూడా దేనివల్ల జరుగుతుందంటే క్రీస్తు వాక్యాన్ని మన హృదయంలో సమృద్ధిగా నివసింపజేస్తే ఇది జరుగుతుంది. ఆనాడు ఆయన ఉండడానికి సత్రంలో స్థలం లేదు. ఈనాడు ఆయన ఉండడానికి మానవ హృదయాల్లో స్థలం అనేది లేదు. ఈనాడు హృదయం అంతా దేంతో నిండిపోయిందంటే క్రికెట్, సినిమాలు, రాజకీయాలు. రాజశేఖర్ రెడ్డి గారి చరిత్ర చెప్పమంటే అందరూ చెప్తారు. జగన్ గారి చరిత్ర చెప్పమంటే 5 ఏళ్ల చరిత్ర చెప్తారు. చంద్రబాబు చరిత్ర చెప్పమంటే 40 ఏళ్ల చరిత్ర చెప్తారు. కానీ క్రీస్తు గురించి చెప్పమంటే డింగ్ 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 అయిపోయింది అంతే. ఏమి లేదంటే మన మానవ హృదయాల్లో క్రీస్తుని గురించిన జ్ఞానం లేదు అంటే ఏమి లేదని అర్థం. ఆనాడు వాళ్ళు ఎవరో స్థలం ఇవ్వలేదు అనుకుంటున్నాం. కానీ ఈనాడు మనం కూడా క్రీస్తు వాక్యానికి స్థలం అనేది ఇవ్వడం లేదు. హృదయం నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుందని వాక్యం చెప్తుంది. హృదయం మన సినిమాలతో నిండి ఉంటే సినిమా మాటలు వస్తాయి, రాజకీయాలతో నిండి ఉంటే రాజకీయాలు మాట్లాడితే, క్రీస్తు వాక్యం సమృద్ధిగా నివసిస్తే ఆ మాటలే బయటికి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి హృదయంలో క్రీస్తుకి చోటు లేని వాళ్ళు ఏం చేసినా అది క్రిస్మస్ అనిపించుకోదు. ఎవరైతే వాక్యాన్ని చోటిస్తారో వాళ్ళు చేసేది నిజమైన క్రిస్మస్. ఆనాడు ఆయనకు సత్రంలో స్థలం లేదు. ఈనాడు మానవ హృదయంలో దేవుని వాక్యానికి స్థలమే లేకుండా పోతుంది. మరియ గర్భం ద్వారా జన్మించాడు యేసు. కానీ ఈనాడు క్రీస్తు మనలో పుట్టాలనుకుంటున్నాడంట. పుట్టడం అంటే మీరు మళ్ళీ ఆడమగ కలవడం అని అనుకోవద్దు. దేవుని వాక్యం ఎప్పుడైతే మానవ హృదయంలోనికి వస్తుందో అప్పుడు ఎవరు పుట్టినట్టు? వాక్యం అంటే క్రీస్తు కదా. ఎవరు పుట్టినట్టు? మనలో క్రీస్తు పుట్టినట్టు. వాక్యం ఎప్పుడైతే మానవ హృదయంలోనికి వస్తుందో అదే నిజమైన క్రిస్మస్. మానవ హృదయంలో క్రీస్తు వాక్యానికి చోటు ఇవ్వడమే నిజమైన క్రిస్మస్. దేవుని వాక్యం మానవ హృదయంలోకి ఎప్పుడు వస్తుందో అప్పుడే క్రీస్తు మనలో పుట్టినట్లు. అదే క్రిస్మస్. దేవుని వాక్యానికి చోటు ఇస్తే లాభం ఏంటని చెప్పుకున్నామండి. అవి కాకుండా కొత్త నిబంధనలు కొన్ని మాటలు ఉన్నాయి. చూద్దాం. లోకాసు వార్త. దేవుని వాక్యానికి మానవ హృదయంలో చోటిస్తే లోకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనం. లోకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనం. లోకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనం. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి ఒక మనిషి మాత్రమే మారాడంటండి. ఒక మనిషి మాత్రమే మారాడంట. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ?
అతని ఇంటికంటే బిల్డింగ్కా కుటుంబం మొత్తానికి అని అర్థం. ఫస్ట్లో నేను తెలుసుకున్నానండి క్రీస్తుని, నిదానంగా మా భార్య తెలుసుకుంది, నిదానంగా మా పిల్ల తెలుసుకుంది, నిదానంగా మా పిల్లడు తెలుసుకున్నాడు. మా నాన్నగారు రోజు ఇక్కడికి వెళ్తుంటారు. మీకు ఇచ్చే పుస్తకాలన్నీ చదువుతూనే ఉంటారు, కొత్తనే ఉందని పడిపడి చదువుతుంటారు. ఇప్పటికి అర్థమైంది, నాకు అర్థం అవట్లా. నిన్నైతే మా మా అమ్మాయి ఇంటికాడ కూర్చోవడం ఎందుకు కానీ ఆదివారం నిదానంగా మా నాన్న బండికి ఇచ్చుకెళ్తాడు, ఆ కూర్చుని ఏదో చర్చిలో కూర్చోకేసేపు అంటుంది. అంటే ఏం జరుగుతుందంటే క్రీస్తు వాక్యం కుటుంబంలో ఒక్కళ్ళల్లో సమృద్ధిగా నివసిస్తే, మన సినిమా వేళ అక్క అప్పుడప్పుడు అంటుంటుంది, నేను వచ్చానుగా లేక అందరూ వచ్చేస్తారంటుంది. అంటే ఎలా చెప్పగలిగిందంటే ఒకళ్ళలో ముందు మొదలైద్ది. క్రీస్తు వాక్యం ఒకళ్ళలో సమృద్ధిగా నివసిస్తే ఆటోమేటిక్ ఇక్కడ ఏమన్నాడు, నేడు నీ వలన నీ ఇంటికి రక్షణ వచ్చిందంట. నిదానంగా కుటుంబం మొత్తం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. యాకోబు గారు వచ్చేవాళ్ళు ఫస్ట్, అలావిడ గారు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. ఇప్పుడు జంటగా అసలు విడకుండా వచ్చేస్తున్నారు. నిదానంగా వాళ్ళ జీవితాన్ని చూసి పెద్ద పిల్లడో కోడలో ఎవరొకళ్ళు వస్తారా రారా, ఇప్పుడు వస్తారు. వీళ్ళు మానకుండా వస్తున్నప్పుడు చూసి వాళ్ళు కూడా నిదానికి ఎన్నిసార్లు అడుగుతారండి పాపం ఆయన పిల్లల్ని, రండి 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 ఎన్నోసార్లు అడుగుంటాడు. నిదానంగా వస్తారని మీరేం భయపడద్దు. క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా ఉంటే ఇంటికి రక్షణ వస్తుంది అంటండి. ఇంకో ఉపయోగం చెప్తా చూసుకోండి. అపోస్తల కార్యాలు 16:31. ఇది కూడా మీకు తెలిసిందే. కొర్నేలి భక్తిపరుడు అన్నాడు. కొర్నేలి చేసిన ధర్మకార్యాలన్నీ దేవుడి దగ్గరికి సాక్ష్యార్థం అయ్యి వెళ్తే పేతురు గారిని పంపించాడు పొద్దున మనం చెప్పుకున్నట్లుగా. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, వచ్చి నీవు నీ ఇంటి వారును రక్షణ పొందుడని చెప్పాడు. అంటే ఒక మనిషికి తెలిస్తే నిదానంగా ఎవరెవరికి తెలిసిందంటే కుటుంబం మొత్తానికి కూడా తెలియడం అనేది జరుగుతుంది. క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా అంటే క్రీస్తుకు మన హృదయంలో వాక్యానికి చోటిస్తే, క్రీస్తుకు చోటిచ్చినట్లు క్రీస్తు వాక్యానికి చోటిస్తే దీర్ఘాయుషు, కాలు ఇరుకున పడదు, జీవదారులు బయటకు వస్తే, ఘోరమైన వ్యాధి గల హృదయం నయమైపోద్దండి. పూర్తిగా 100% నయమైపోద్ది. జీవదారులు బయటకు వస్తే సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. ప్లస్ మనతో పాటుగా మన కుటుంబం కూడా రక్షణలోనికి వస్తుంది. లోకాసువార్త 8:12. లోకాసువార్త 8:12. దొంగలు ఉంటారు కదా, దొంగలు ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్న డబ్బులు ఎత్తుకెళ్ళిపోతారు. ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న దొంగలు ఏం చేస్తున్నారంటే మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఎలాగా? ఫోన్ల ద్వారా. అలాగే మానవ హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోవడానికి కూడా ఒక దొంగ ఉన్నాడు. అదే రాయబడింది అక్కడ చూడండి. ఆ దొంగను పట్టుకోవాలి మనం. ఆ దొంగను పట్టుకోకుండా మనం పట్టించుకోకుండా ఉన్నాం అనుకోండి, ఆడు ఎత్తుకెళ్ళిపోయాడు అనుకోండి, మళ్ళీ హృదయం ఏమైపోద్ది అంటే క్రీస్తుకు చోటు ఉండదు, ఘోరమైన వ్యాధి వచ్చేస్తుంది. అప్పుడు చేయరాని కార్యములు చేయుటకు దేవుడు మనల్ని భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. దొంగ ఎవరో చూద్దాం. లోకాసువార్త 8:12. త్రోవ పక్కన ఉండేవారు వినువారు గాని పొందకుండినట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి, ఎక్కడి నుంచి అంటండి? హృదయంలోని. ముందు చెప్పాను మీకు, హృదయంలో వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి, పట్టుదలతో పట్టుకోవాలి, భద్రం చేసుకోవాలి. డబ్బులు భద్రం చేసుకున్నట్టుగా హృదయంలో వాక్యాన్ని భద్రం చేసుకోవాలి. భద్రం చేసుకోతే వీడు ఏం చేస్తాడంట? హృదయం నుండి ఎత్తుకెళ్ళిపోవును. దేన్ని ఎత్తుకెళ్ళిపోవును? వాక్యాన్ని. అంటే ఏంటి? మన హృదయంలో ఉన్న క్రీస్తుని ఎత్తుకెళ్ళిపోతాడు. క్రీస్తు ఎత్తుకెళ్ళిపోతే మళ్ళీ ఘోరమైన వ్యాధి వస్తుంది. తర్వాత ఏం జరిగింది? దుష్ట మనసు వచ్చేసి ఏ రాని కార్యాలు మనం చేస్తాము. కాబట్టి హృదయంలో ఎవరికి చోటు ఇవ్వకూడదండి? అపవాదికి చోటు ఇవ్వకూడదు. వాక్యానికి మాత్రమే మన హృదయంలో చోటిస్తే మన ఇంటికి రక్షణ వస్తుంది, మన ఇంటి వారికి కూడా రక్షణ వస్తుంది. హృదయంలో దేవునికి చోటు ఇచ్చినప్పుడు, చోటు ఇవ్వనప్పుడు ఉన్న రక్షణ కోల్పోతాం మనం. ఎందుకని? వాడున్న వాక్యాన్ని కొంచెం ఉన్నదాన్ని కూడా ఎత్తుకెళ్ళాలి. మీకు గుర్తుంచుకోండి, ఇక్కడ మనం 2, 4, 6, 8, 10, 12 మంది కూర్చున్నాం. ప్రతి ఒక్కళ్ళ దగ్గర సాతాను కూర్చున్నాడు. తెలుసా మీకు? ప్రతి ఒక్కళ్ళ దగ్గర మన పక్కనే కూర్చున్నాడు. ఏమాత్రం వీడు చిన్న పాపం చేస్తాడో నిదానంగా వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోదామా? వాక్యపు దొంగవాడు. కాబట్టి మన వాక్యాన్ని ఏం చేసుకోవాలంటే భద్రం చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా
కాపాడుకోవాలి. హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. అపవాదికి చోటు ఇయ్యకుడి. ఇంతకీ దొంగకి తాళాలు ఇచ్చింది మనమే. దొంగకి తాళాలు ఇచ్చింది మనమే. అపవాదికి చోటు ఇచ్చింది ఎవరంటే మనమే. మన హృదయానికి మనమే హెడ్ అండి. మనం ఏది ఫోన్ ఉంటుందండి, ఏది కావాలంటే అది చూసే ఇష్టం ఎవరిదే? మన ఇంటి పక్క వాడిదే, మన ఇంట్లో వాళ్ళదే, మందే. మన హృదయంలో వాడికి చోటు ఇచ్చే స్థితి కూడా ఎవరిదంటే మనమే. అందుకని దేవుని గ్రంథం ఏం చెప్తుందంటే అపవాదికి చోటు ఇయ్యకుడి, వాక్యానికి మాత్రమే చోటు ఇయ్యుడి, క్రీస్తుకు మాత్రమే చోటు ఇయ్యుడి, అపవాదికి చోటు ఇయ్యకుడు. కానీ జనాలు ఏం చేస్తున్నారంటే అపవాదిని తీసుకొచ్చి కుర్చీ వేసి దండేసి కూర్చోబెట్టుకుంటున్నారు హృదయంలో. క్రీస్తుని మాత్రం బయటికి గంటేస్తే ఆయన ఏం చేస్తున్నాడు? హృదయం అనే తలుపు వద్దకు వచ్చి తెత్తావా లోనకొత్తావని తడుతున్నాడు ఆయన. ఇది లోకంలో ఉన్న ప్రస్తుతానికి పరిస్థితి. హృదయంలో ఉండవలసిన క్రీస్తు అయిన వాక్యం హృదయం బయట ఉండి తలుపు తడుతుందంట, నేను లోనికి వస్తానని. కానీ లోన్ ఎవరున్నారంటే అపవాదిని కూర్చోబెట్టి దండేసి మరీ కూర్చోబెట్టుకున్నారు. ఎవరంటే మానవ హృదయం కలిగిన ప్రతి మనిషి కూడా ఏం చేస్తున్నాడంటే అపవాదిని ఎక్కడ పెట్టుకున్నాడంటే హృదయంలో పెట్టుకున్నాడు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ హృదయంలో క్రీస్తుకు చోటు ఉంటే, వాక్యానికి చోటు ఉంటే లాభాలు చెప్తున్నాను. ఒకవేళ అపవాదికి కానీ చోటు ఉంటే మళ్ళీ హృదయం ఘోరమైన వ్యాధి వస్తుంది, చేయరాని కార్యాలు చేస్తే దేవుడు నేను భ్రష్ట మనసు కప్పు చెప్తాడు, నిత్య నరకానికి వెళ్ళిపోతావు. కాబట్టి అపవాదికి చోటు ఇయ్యకుడి, అపవాదికి చోటు ఇయ్యకుడి. దేనికి చోటు ఇవ్వాలంటే వాక్యానికి మాత్రమే చోటు అనేది ఇవ్వాలి. సత్రములో స్థలము లేనందున అనే మాటకు అర్థమైందండి మీకు? సత్రములో పాఠం పేరు ఏం చెప్పాను మీకు? సత్రములో. అరగంటలు అయిపోయిందండి, సింపుల్గా ముగించేసాను. సత్రములో స్థలము లేనందున. సత్రంలో స్థలం లేకపోతే ఊరు ఎంత ఉందండి? చాలా ఉంది. కానీ ఆ మాట ప్రత్యేకించి ఎందుకు రాయించాల్సి వచ్చింది అంటే ఈనాడు మానవ హృదయాల్లో క్రీస్తు ఉండడానికి చోటు లేదని మనం ఈనాడు తెలుసుకోవడం కోసం ఆనాడు ఆ మాట రాయించడం అనేది జరిగింది. ఆయన పుట్టి పెరిగిన తర్వాత కూడా నక్కల గొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి చోటు లేదు. ఎక్కడ తలవాల్చుకోవడానికి? మానవ హృదయాల్లో. అర్థమైంది కదండి మీకు? క్రిస్మస్ అంటే క్రీస్తుని మన హృదయంలో ఆహ్వానించడమే నిజమైన క్రిస్మస్. ఆనాడు సత్రంలో స్థలం లేదు, ఈనాడు మానవ హృదయాల్లో స్థలం అనేది లేదు. సత్రం కాదు కానీ ఇప్పుడు మనం దేంట్లో చోటు ఇవ్వాలి అంటే హృదయంలో చోటు అనేది ఇవ్వాలి. మానవ హృదయం వాక్యంలో సమృద్ధిగా నివసించాలి. క్రీస్తు మానవుల హృదయాల్లో జన్మించాలని అనుకుంటున్నాడు. కాబట్టి మానవ హృదయం క్రీస్తు వాక్యంతో నింటే ఘోరమైన వ్యాధి గల హృదయం కూడా నయమైపోయి మనలోని జీవదారులు వస్తే దానివల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి. పాఠం అర్థమైందండి? సత్రములో స్థలము లేనందున అనే మాటకి ఉదయం ఏం నేర్చుకున్నామంటే పశువుల తొట్టెలో యేసు. ఇంకో పాఠం కూడా ఉందా? ఇంకో అరగంటలో అయిపోద్ది. టైం కావాలి.